అందరికీ నమస్కారం. నా వెనకాతల కనపడుతుంది కదండి, దాని పేరు జ్వాలా తోరణం అన్నమాట. అయితే ఈ జ్వాలా తోరణాన్ని కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శివాలయం ముందు ఏర్పాటు చేసి కర్రలు కట్టి దానికి గడ్డి చుట్టి దానికి బట్ట కట్టి నూనె పోసి నిప్పంటిస్తారనమాట. ఆ వెలిగి ద్వారణంలో మన స్వామివారు అమ్మవారు అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అట్నుంచి ఇటు దాటుతూ ఉంటారన్నమాట. 3 సార్లు అలా దాటిన తర్వాత ఆ అవకాశాన్ని భక్తులకి ఇస్తారనమాట. అది ప్రదర్శన చేసిన తర్వాత మనం ఆ జ్వాలతారణాన్ని మనం కూడా దాటాలన్నమాట. దాటిన తర్వాత ఏమవుతుంది అంటే మనకున్న నరపీడ, నరగోళ, నరదృష్టి, చెడు ప్రభావం ఏ ఉన్నా కూడా ఆ అగ్గిలో ఆహుతి అయిపోతుంది అనమాట. అలాగే ఆ తర్వాత ఇది మొత్తం కాలిపోయినాక బూడిది మిగులుతుంది కదా, ఆ బూడిదని కొంచెం మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని రోజు బొట్టుగా ధరిస్తే మాత్రం చాలా మంచి జరుగుతుంది. ఎవరి చెడు కన్ను కూడా మన మీద పడదనమాట. అయితే నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిప్పది పడిపోతుంది పైన, నాకు పడిపోయి కాలిపోయింది కూడా.